హలో, నేను మిస్ రావు. ముద్రగడ పద్మనాభం ఆయన అందరికీ తెలిసినటువంటి కాపు నేత. కాపు రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున ఆయన ఉద్యమించారు. అందుకే కాపు జాతి నాయకుడిగా ఆయనకి గుర్తింపు ఉంది. 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే కాపు రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున ఆయన ఉద్యమించారు. ఆ సందర్భంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. ఒకానొక సమయంలో ఆ ఉద్యమం చేయి దాటిపోయి రైళ్లు తగలబెట్టేంత వరకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను హింసించింది, తన ఫ్యామిలీని అవమానపరిచింది అనేటువంటి ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఓటమికి కారకుడు అయ్యాడు పద్మనాభం. 2018లో ఆయన ఏదైతే అనుకున్నారో అది జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి కాపు రిజర్వేషన్ అనే అంశాన్ని అటకెక్కించాడు ముద్రగడ పద్మనాభం. అప్పుడప్పుడు లెటర్లు రాస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టకుండా కాపు రిజర్వేషన్ని పక్కన పెట్టేశారు. అక్కడితోటి ఆయన ఆగకుండా తీరా 2024 ఎన్నికలు వచ్చే సమయానికి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా చేశారు అని అంటే, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య పొత్తు కుదరకూడదు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి లెటర్లు రాశారు. సీట్ల షేరింగ్ మీద లెటర్ రాశారు, పవర్ షేరింగ్ కావాలని లెటర్లు రాశారు. రకరకాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దాంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి ఓడిస్తాను అని చెప్పి ఒక శబ్దం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ముద్రగడ పద్మనాభం. ఒకవేళ పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అని చెప్పి ఆయన ఒక శబ్దం చేసి దాన్ని నెరవేర్చుకున్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ఇక నుంచి ఆయన పద్మనాభ రెడ్డి, ముద్రగడ పద్మనాభం కాదు, పద్మనాభ రెడ్డి, పద్మనాభ రెడ్డిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ముద్రగడ పద్మనాభ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తారు అనే దాని మీద మనం చర్చించుకుంటే, వాస్తవంగా ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఎన్నికల సమయంలోనే వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన కుమార్తె ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ని గెలిపించని చెప్పి ఆయన కుమార్తె పిలిపివ్వడం జరిగింది. టోటల్గా కాపు జాతి ఆయనకి వ్యతిరేకంగా నడిచింది. ఆయనతో పాటు సీనియర్లు కొంతమంది కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు. అయితే కాపు సామాజిక వర్గం ఈసారి జనసేన పక్షాన నిలిచారు, కూటమి పక్షాన నిలిచారని చెప్పి చెప్పుకోవచ్చు. దీంతో కాపు సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభంతోటో లేదా హరిరామ జోగితోటో ఉన్నారు అని చెప్పి అనుకోకుండా ఒక క్లారిటీ ఇచ్చేశారు ఆ కాపు సామాజిక వర్గం. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం భవిష్యత్ రాజకీయం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కుప్పగూలిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభంకి పిలిచి పెద్దపేట వేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకోవడానికి లేదు. వాస్తవంగా ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం చేరారు. ఆ సమయంలో కూడా ఆయనకి తగినంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ముద్రగడ పద్మనాభం ఇంటికి జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆహ్వానించాలి అని కోరుకున్నారు, కానీ అది జరగలేదు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లన్నా తన ఇంటికి వచ్చి బతిమలాడాలి అని అనుకున్నారు, అది జరగలేదు. లాస్ట్కి ఒక పెద్ద ర్యాలీతోటి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించాడు ముద్రగడ పద్మనాభం. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలపలేదు. అంటే ముద్రగడ పద్మనాభం విలువ ఏంటి రాజకీయాల్లో అని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. సో కాబట్టి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయినటువంటి ఆయన ఇక రెడ్డి అని మార్చుకుంటున్నారు. చాలామంది రెడ్డి అని పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కాపు అనేది కూడా
సాధారణంగా అందరూ కాపా అని పిలుస్తుంటారు పల్లెటూరు భాషల్లో. అలాగే రెడ్డి అని పిలుస్తుంటారు. కాబట్టి రెడ్డి, కాపు అనేవి సాధారణంగా ఎవరైనా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు రెడ్డి అనేటువంటి దాన్ని ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గెజిట్లో పెట్టుకున్నారు కాబట్టి ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్పి ఆయన ఇప్పటి నుంచి అఫీషియల్గా ఆయన పేరు ఖరారైపోయింది. అయితే ఇక్కడే రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకిస్తుంది. రెడ్డి సామాజిక వర్గం ఓడిపోయినటువంటి వాళ్ళని శబదం చేసి ఓడిపోయినటువంటి వాళ్ళని తమ సామాజిక వర్గం కింద పరిగణించలేము, అది సామాజిక వర్గానికే కించపరిచినట్లు అనేటువంటి భావాన్ని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘాలు కానీ ఇవి అసోసియేషన్లు కానీ భావిస్తూ ఉన్నాయి. సో రెడ్డి అనేటువంటి పేరుని ఎవరైనా పెట్టుకోవచ్చు అనేదానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. చాలామంది పెట్టుకుంటారు అని చెప్పి, పెట్టుకోవచ్చు అని కాదు, పెట్టుకుంటారు అనేదానికి ఉదాహరణలు. ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. రఘువీరారెడ్డి వాస్తవంగా యాదవ సామాజిక వర్గం, ఆయన రఘువీరారెడ్డి అని చెప్పి పెట్టుకున్నారు. అలాగే గీతారెడ్డి, ఆమె ఎస్సీ కానీ గీతారెడ్డి అని పెట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇలా రెడ్డి అనేటువంటి పదాన్ని వాళ్ళ పేరు చివరన పెట్టుకోవడం అనేది చాలా కాలం నుంచి నడుస్తుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా రెడ్డి అని చెప్పి ఆయన పేరు చివర పెట్టుకున్నారు. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి ఆ పేరు పెట్టుకున్నందువల్ల ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఉద్యమించడానికి సిద్ధమవుతుంది. అసోసియేషన్లు అలాగే సంఘాలు. అంటే ఎవరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు, కానీ ముద్రగడ పద్మనాభం పెట్టుకోవడమే అభ్యంతరం అని చెప్పి ఆ సామాజిక వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఒక ఎన్నికల్లో శపథం చేసి ఓడిపోతే రెడ్డి అని పెట్టుకోవడం అనేది అది సామాజిక వర్గాన్ని కించపరిచినట్టే అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావాన్నే ఇప్పుడు అసోసియేషన్లు అలాగే సంఘాలు వ్యక్తపరుస్తున్నాయి. అందుకే ముద్రగడ పద్మనాభరెడ్డి ముద్రగడ పద్మనాభంగానే ఉండాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ని అయితే ఇచ్చింది. ఆయన పేరు మార్చుకోవడానికి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ఆయన ఫాలో అయ్యారు. దాంతో ప్రభుత్వం కూడా గెజెట్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా పేరు మార్చుకోవాలంటే దాన్ని ఓ పేపర్ ప్రకటన ఇవ్వాలి, అలాగే ఒక అడ్వకేట్ దగ్గర నుంచి నోటరీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆయన చాలా వేగంగా చేసేసుకొని ప్రభుత్వానికి అప్లై చేశారు. సో ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అంగీకరిస్తూ గెజిట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘాలు అసోసియేషన్లు ఇప్పుడు ఏ విధంగా ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డిని నిలువరిస్తాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. సో ముద్రగడ పద్మనాభరెడ్డి అనేటువంటి పేరు ఇక గెజిట్ వచ్చింది కాబట్టి అఫీషియల్ అయిపోయింది. సో దీంతో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అసోసియేషన్లు అలాగే సంఘాలు ఇప్పుడు ఒక పోరాటాన్ని ఆయన మీద చేయబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఓడిపోయినటువంటి వాళ్ళు రెడ్డి అని మార్చుకుంటారేమో అలాంటి భావన కలిగేలా ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి వాళ్ళకం ఉంది అని వాళ్ళు భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన తీరు కరెక్టేనా అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేసి, ఆయన రెడ్డి అనేటువంటి పదాన్ని ఆయన పేరుకు చివర పెట్టుకోవడం అనేది అభ్యంతరకరమా, దాని మీద మీరు అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.